పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత్ బిజినెస్లు బంద్, అరేబియా తీరంలో యుద్ధమేఘాలు, కరిగిపోతున్న పారిశ్రామికవేత్తల కలలు, త్రిశంకు స్వర్గంలో 12,000 కోట్ల పెట్టుబడులు, దిక్కుతోచని స్థితిలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు పారిశ్రామికవేత్తల ఆశలను కమ్మేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య రేగిన చిచ్చు వేలాది మంది భారతీయ వ్యాపారులను గందరగోళంలోకి నెట్టేస్తుంది. గత కొన్నేళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ తమ రెండో నివాసంగా ప్రధాన వ్యాపార కేంద్రంగా మార్చుకున్న భారతీయ సంస్థలు ఇప్పుడు ఉని కోసం పోరాడుతున్నాయి. దాదాపు $1.3 మిలియన్, సుమారు 12,000 కోట్లు భారతీయ పెట్టుబడులు ఇప్పుడు యుద్ధమంచున వేలాడుతున్నాయి. భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అమెరికా తర్వాత యుఏఈ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. సరళమైన నిబంధనలు, పన్ను మినహాయింపులు అంతర్జాతీయ మార్కెట్కు ద్వారంగా ఉండడంతో దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో మన స్టార్టప్లు భారీగా నిధులు కుమ్మరించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజాగా గణాంకాల ప్రకారం గత 6 నెలల్లో రిటైల్, ఆతిథ్య రంగాల్లో సుమారు 280 భారతీయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. యుద్ధ వాతావరణం వల్ల పర్యాటకం దెబ్బతింటే ఆ పెట్టుబడులన్నీ బూడిదల పోసిన పన్నీరయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కేవలం చిన్న సంస్థలే కాకుండా మార్కెట్లో నిలదొక్కున్న దిగ్గజాలు కూడా ఇప్పుడు ఆందోళన ఉన్నాయి. గ్రేవీస్ ఫుడ్స్, ఓయో ప్రాప్టెక్, హల్దీరామ్స్ వంటి పెద్ద సంస్థలతో పాటు బ్రహ్మా లైఫ్ స్టైల్, సబ్కో కాఫీ వంటి చిన్న బ్రాండ్లు కూడా ఇప్పుడు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి. పెద్ద కంపెనీలకు నష్టాలు తట్టుకునే ఆర్థిక వెన్నెముక ఉన్నప్పటికీ చిన్న సంస్థలు తమ వద్ద ఉన్న మొత్తం మూలధనాన్ని అక్కడే కేటాయించడం వల్ల వ్యాపార చక్రం కొద్ది నెలలు ఆగినా అవి దివాలా తీసే ప్రమాదం ఉంది. యుద్ధం నేరుగా జరగకపోయినా ఆ వాతావరణం సృష్టించే ఆర్థిక ఒత్తిడి చిన్న వ్యాపారాలను తీవ్రంగా వేధిస్తుంది. చిన్న సంస్థలకు బ్యాకప్ నిధులు ఉండవు కాబట్టి రోజువారీగా వచ్చే ఆదాయంపైనే అవి ఆధారపడతాయి. యుద్ధ భయంతో వినియోగదారులు ఖర్చు తగ్గించుకోవడంతో ఈ సంస్థల ఆదాయం ఒక్కసారిగా పడిపోతుంది. దీనికి తోడు చాలా వరకు భారతీయ ఎంఎస్ఎంఈలు సాధారణ వ్యాపార బీమానే తీసుకుంటాయి, కానీ యాక్టివ్ వార్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మొగ్గు చూపవు. ఒకవేళ క్షిపణి దాడులు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనల వల్ల ఆస్తులు దెబ్బతింటే వీరికి ఎటువంటి పరిహారం లభించదు. ఎర్ర సముద్రం, హార్బర్ జలసంధిలో ఉద్రిక్తత వల్ల నౌకల ప్రయాణ మార్గాలు మారుతున్నాయి. దీనివల్ల రవాణా ఖర్చులు దాదాపు 60% వరకు పెరిగాయి. ఎగుమతి దిగుమతులపై ఆధారపడే భారతీయ వ్యాపారవేత్తలకు ఇది గోరుచుట్టుపై రోకలిపోటుగా మారింది. సముద్ర వైమానిక మార్గాల్లో ఆటంకాలు కలగడం వల్ల సరుకు చేరడం ఆలస్యం అవడమే కాకుండా లాభాల సత్తం పూర్తిగా హరించుకుపోతుంది. భారతీయ పారిశ్రామికవేత్తల అంకుటిత దీక్షతో నిర్మించుకున్న దుబాయ్ సామ్రాజ్యం ఇప్పుడు యుద్ధ మేఘాల చాటున చిక్కుకుంది. 1,000 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మంది ఉపాధి ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుపై ఆధారపడి ఉంది. పర్యాటక రంగంపై ఆధారపడ్డ హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెన్సీలు ఇప్పటికే బుకింగ్స్ రద్దు కావడంతో నష్టాల్లో జారుకుంటాయి. శాంతి పునరుద్ధరణ జరిగి ఉద్రిక్తలు తగ్గితే తప్ప ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తిరిగి సాధారణ స్థితికి రావడం అసాధ్యంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.